బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఇస్కాన్ చెందినటువంటి ప్రముఖ హిందూ మత నాయకుడు కృష్ణదాస్ను సెడిషన్ రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేశారు. ఆయన పైన ఆరోపణ ఏంటంటే బంగ్లాదేశ్ జాతీయ పతాకం కన్నా ఉన్నతంగా కాషాయ జెండాను ఎగిరేశారన్నది ఆయన పైన ఆరోపణ. మనందరికీ తెలుసు, పాకిస్తాన్లో షేక్ హసీనా ప్రభుత్వం వెళ్ళిపోయాక వరుసగా మైనారిటీలపైన, ముఖ్యంగా హిందువులపైన దుర్మార్గ దాడులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2000 ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి. డాక్యుమెంట్ అయిన ఇన్సిడెంట్స్ 2000 రిపోర్ట్స్. కొంతమంది చనిపోయారు కూడా. మీకు 2 కోట్ల మంది మైనారిటీలు ఉంటారు బంగ్లాదేశ్లో. అందులో హిందువులు ఒక ప్రధానమైన మైనారిటీ. 2000 సంఘటనలు జరిగాయంటే మనం గమనించండి. హిందువుల వ్యాపారాలపైన దాడులు జరుగుతున్నాయి, ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి, మన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. హిందూ కమ్యూనిటీ లీడర్స్ పైన అటాక్ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా వేల సంఖ్యలో హిందూస్ మైనారిటీలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య ప్రొటెస్ట్ల సందర్భంగా చిట్టగాం కోర్టులో ఏకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్నే అంతం చేశారు. ఇంత జరుగుతున్న మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది. కారణం, ఆ ప్రభుత్వం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ లాంటి ఇస్లామిస్టుల చేతిలో కీలుబొమ్మగా ఉండడమే అందుకు కారణం. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాడు? బంగ్లాదేశ్ హిందువులు ఎందుకు కాపాడలేకపోతున్నాడు? ఎందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయలేకపోతున్నాడు అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ఆఖరికి ఈ ప్రశ్న భారతదేశంలోనే కాదు, అమెరికాలో కూడా రాజకీయ అంశంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కమలా హారిస్, బైడెన్లు ప్రపంచంలో హిందువులకు రక్షణ లేకుండా చేస్తున్నారు, బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ లేదంటూ హిందూ ఓట్ బ్యాంక్ కొరకు ఆఖరికి ట్రంప్ కూడా అమెరికాలో వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ దొరుకుతుందో చూద్దాం. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఎందుకు మరి బంగ్లాదేశ్ ఒక చిన్న దేశం పైన మనం ఒత్తిడి చేయలేకపోతున్నాం? దీనికి మొదటి కారణం ఏంటంటే, బంగ్లాదేశ్లో అది హిందువులు ముస్లింల ఇష్యూగా మాత్రమే లేదు. షేక్ హసీనా వర్సెస్ యాంటీ హసీనా. భారతదేశం మొదటి నుంచి కూడా షేక్ హసీనాకు అనుకూలం. అది బీజేపీ కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా మన వైఖరి అదే. షేక్ ముజిబుర్ రెహమాన్ను అంతం చేశాక, కుటుంబాన్ని మొత్తాన్ని దాదాపు అందరినీ అంతం చేశాక, షేక్ హసీనా ఆమె చెల్లెలు రెహానాకు భారతదేశం ఇందిరాగాంధీ ప్రభుత్వమే ఆశ్రయం ఇచ్చింది. అందువల్ల భారతదేశం మొదటి నుంచి షేక్ హసీనాకు అనుకూలంగా ఉంది. అందుకే ఈ హిందూ మత నాయకునిపై జరిగిన దాడిని హసీనా కూడా ఖండించింది. సో షేక్ హసీనా అధికారంలో ఉన్న సమయంలో డెఫినెట్గా మైనార్టీల పరిస్థితి మెరుగ్గా ఉండేది. సో భారతదేశంతో కూడా షేక్ హసీనాకు మంచి సంబంధాలు ఉండేవి. కానీ షేక్ హసీనా అక్కడ బంగ్లాదేశ్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడంతో అది భారత్ పట్ల కూడా తీవ్ర వ్యతిరేకతగా మారింది. ఇప్పుడు షేక్ హసీనా సపోర్టర్ల పైన దాడులు జరుగుతున్నాయనే పేరిట హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. సో షేక్ హసీనా మద్దతుదారులుగా హిందువులు చూస్తున్నారు, షేక్ హసీనా సపోర్టర్గా భారతదేశాన్ని చూస్తున్నారు. ఇప్పటికే షేక్ హసీనాను మాకు అప్పగించండి అని బంగ్లాదేశ్ కోరుతోంది. ఏకంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు వెళ్ళారు. ఇండియా పైన ఒత్తిడి కూడా పెరుగుతోంది షేక్ హసీనాకు మనం ఆశ్రయం ఇచ్చినందుకు. అయితే షేక్ హసీనాను అప్పచెప్తే హిందువులపైన దాడులు అవుతాయా? నాకైతే అనుమానమే. ఎందుకంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా పేరు చెప్పి హిందువులపైన అటాక్ చేస్తున్నా, హిందువులపైన అక్కడ దాడులు జరగడానికి కారణం బంగ్లాదేశ్లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వ్యవస్థలో మతవాదులు, ఇస్లామిస్టులు ఉండడమే ఇందుకు కారణం. పాకిస్తాన్ అనుకూల శక్తులు ఉండడమే ఇందుకు కారణం. బంగ్లాదేశ్ పార్టీ కావచ్చు, అలాగే జమాత్ ఇస్లామీ బంగ్లాదేశ్ కావచ్చు. అందువల్ల ఇవాళ షేక్ హసీనా పేరు చెప్పి ఇండియా పట్ల, హిందువుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. కానీ షేక్ హసీనాను అప్పచెప్పినా కూడా బహుశా బంగ్లాదేశ్లో ఈ అల్లరి మూకలు శాంతిస్తాయని అనుకోను. ఎందుకంటే ఆ అల్లరి మూకలకు పాకిస్తాన్ అనుకూల మూకలు, మతోన్మాద మూకలు, భారత వ్యతిరేక మూకలు ఒక లౌకిక బంగ్లాదేశ్, సెక్యులర్ బంగ్లాదేశ్ను అంగీకరించారు. అందువల్ల మోడీ ప్రభుత్వం షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వడము అనే అంశం ఆధారంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ దాడుల పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఉపేక్షిస్తోంది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన మనం ఒత్తిడి చేయలేకపోవడానికి కారణం మనం చాలా స్పష్టంగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో తటస్థంగా లేము. మనం ఓపెన్గా షేక్ హసీనా వైపు ఉన్నాం. షేక్ హసీనా ప్రత్యర్థులు ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నారు. అందువల్ల మనకు లివరేజ్ లేకుండా పోయింది భారతదేశానికి. మనం ఏమైనా స్టేట్మెంట్లు ఇవ్వడము, డిప్లొమాటిక్ ఛానల్లో రైజ్ చేయడం తప్ప ఇక మనం అంతర్జాతీయ స్థాయికి వాస్తవంగా ఈ అంశాన్ని తీసుకెళ్ళాలి. యునైటెడ్ నేషన్లో రైజ్ చేయొచ్చు, మిత్ర దేశాలతో రైజ్ చేయొచ్చు. కానీ అక్కడ సమస్య ఏమొస్తుందంటే మనం బంగ్లాదేశ్లో హిందువుల గురించి రైజ్ చేస్తే భారతదేశంలో మెజారిటీరియన్ ప్రభుత్వం ఏకైతో సేఫ్ బాటెంగేతో కాటెంగే ఈ పాలిటిక్స్ అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి. మాబ్ లించింగ్, మూక దాడులు, రకరకాల ధర్మ సంసదుల పేరిట భయంకరమైన విద్వేషపూరిత ఉపన్యాసాలు, భారతదేశంలో జరుగుతున్న మత రాజకీయాల పట్ల కూడా ఇప్పటికే ప్రశ్నలు ఉన్నాయి. అమెరికాలో ఈవెన్ ప్రభుత్వ రిలీజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్లు కూడా మోడీ ప్రభుత్వంలో అధికారంలో ఉండగా భారతదేశ ట్రాక్ రికార్డు ప్రశ్నించాయి. అందువల్ల గ్లోబల్గా వెస్ట్రన్ కంట్రీస్ సహాయం లేకుండా బంగ్లాదేశ్ పైన ఒత్తిడి తేలేము. ఎందుకంటే బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వానికి పాకిస్తాన్ అనుకూలమే కాదు, షేక్ హసీనాకు అమెరికా వ్యతిరేకం, యూకే కూడా వ్యతిరేకం, చైనా కూడా వ్యతిరేకం. అందువల్ల ఆటోమేటిక్గా షేక్ హసీనా పట్ల వ్యతిరేకత వల్ల బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలకు అమెరికా మద్దతు ఉంటుంది, పశ్చిమ దేశాల మద్దతు ఉంటుంది. మరి అమెరికా మద్దతు, పశ్చిమ దేశాల మద్దతు ఉండగా వారి సహాయం లేకుండా భారతదేశం బంగ్లాదేశ్ పైన ఒత్తిడి తెలియదు. ఎందుకంటే మనకు మరో లివరేజ్ లేదు కనుక. ఒకవేళ మనం బంగ్లాదేశ్లో మైనార్టీల గురించి మాట్లాడితే భారతదేశంలో మైనార్టీల గురించి అనివార్యంగా ప్రశ్న వస్తుంది. మన దేశంలో ఒక సెక్యులర్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ లేకుండా మన దేశంలో మెజారిటేరియన్ పాలిటిక్స్ చేస్తూ మన దేశంలో మతపరమైన రాజకీయ సమీకరణ చేస్తూ బంగ్లాదేశ్ మాత్రం సెక్యులర్గా ఉండాలి, బంగ్లాదేశ్లో మాత్రం మెజారిటీ ప్రజలు మైనారిటీల పట్ల బాధ్యత ఉండాలి అని మన ప్రభుత్వం ఉపన్యాసాలు ఇస్తే బంగ్లాదేశ్ అంగీకరించదు, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంగీకరించదు. అందుకే మోడీ ప్రభుత్వం బహుశా సాహసం చేస్తున్నట్లేదు. లేకపోతే ఇప్పటికీ బంగ్లాదేశ్ హిందువుల పక్షాన మనం రకరకాల వేదికల్లో రైజ్ చేయాలి, యునైటెడ్ నేషన్లో రైజ్ చేయాలి. ఇటీవల జరిగిన సమిట్ మీటింగ్స్ జరిగింది, మోడీ అనేక విదేశీ పర్యటనలు చేశారు. మరి ఎక్కడా కూడా బంగ్లాదేశ్ హిందువుల గురించి అంత గట్టిగా మోడీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన రైజ్ చేసింది మనకు లేదు. అందువల్ల మోడీ ప్రభుత్వం అంతర్గత విధానం మారకుండా విదేశాంగ విధానంలో మనకు షేక్ హసీనాకు అనుకూలంగా ఉండడం వల్ల బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల రక్షణకు మోడీ ప్రభుత్వం బలంగా ఏ రకమైన చొరవలు తీసుకోలేకపోతుంది.